అందరికీ నమస్కారం. అంటే మీ అందరితోని ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకున్నా ఈరోజు. అంటే నేను కంప్లీట్‌గా నేను ఇన్ఫోసిస్‌లో వర్క్ చేసేవాడిని. రిజైన్ చేసి ఎంటెక్ అయిపోయాక ఇటొచ్చాక నేనెప్పుడో చాలా బాధపడేవాడిని. అంటే ఇంత బాగా పాటలు చేస్తున్నాము, చాలా అవార్డ్స్ వస్తున్నాయి, రివార్డ్స్ వస్తున్నాయి. అంటే చాలా నామినేషన్స్‌కెళ్ళినాయి. అన్నిటి పరంగా బాగానే ఉంది గానీ, పాటలు చేసినప్పుడు ప్రొడక్షన్ హౌస్‌కి పంపించినప్పుడు, సినిమాలకు పంపించినప్పుడు ఏదైతే ఒక ఎక్సైట్‌మెంట్ ఒకటుంటదో, తీరా సినిమా వచ్చాక చూస్తే కొంచెం మంచి టెక్నీషియన్స్ చేతిలో పడితే బావుండు. ఈ పాటకి ఇంకా మంచి గుర్తింపొచ్చేది గదా! నా స్కోర్‌కి మంచి మంచి గుర్తింపొచ్చేది గదా! అని ఒక చిన్న అంటే చాలా బాధుండేది ఎప్పుడు గూడా. సో, మంచి టెక్నీషియన్స్ కావాలి అంటే అసలు ఇండస్ట్రీని ఏలిన టెక్నీషియన్స్‌ని ఇచ్చాడు నాకు భగవంతుడు. థాంక్ యూ తమ్మారెడ్డి సార్. అంటే మీరు తలుచుకుంటే ఒక ఫోన్ కాల్ అవి ఎవరైనా మీకు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఇప్పుడు 'మిక్కీ జే' సార్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది గూడా ఐ థింక్ మీరే గదా! 'పోతే పోనీ' సినిమాతోని. సో, పెద్ద పెద్ద వాళ్ళు గూడా వస్తారు సార్ తలుచుకుంటే. బట్ ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ సార్‌కి ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను నేను. బావర్చి వెనకాల ఒక స్టూడియోలో సార్‌కి ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తే, తర్వాత యూఎస్‌లో ఒక ప్రాజెక్ట్ చేశాము వర్జీనియాలో. సో, అది గుర్తుపెట్టుకొని లేదు కార్తిక్ అయితే మనకు నమ్మకంగా ఉంటారు. చాలా బాగా చేస్తారు అని చెప్పి ఒక నమ్మకాన్ని ఆహ్, అంటే నా మీద నిలబెట్టుకొని తను ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గొప్ప విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ సార్ వాళ్ళందరూ కూడా చోటా సార్ గాని, లేకపోతే మన కోటగిరి సార్ గాని, జ్యోతిబాబు సార్ గాని, తమ్మారెడ్డి సార్ గాని, అంటే వీళ్ళందరి అనుభవం అంత ఉండదు నా వయసు. బట్ నేను అంటే కలిసిన ప్రతిసారి నాతోని మాట్లాడే విధానం ప్రేమగా అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా అంటే నాకు అంటే చాలా పెద్దవాళ్ళు గదా! చిన్నప్పటి నుంచి ఎప్పుడు 'అమ్మ రాజీనామా' దగ్గర నుంచి మొదలుపెడితే సార్ చాలా సినిమాలు 'ఖుషి' గాని, ఈవెన్ లేటెస్ట్ 'విశ్వంబర' వరకు 'జగపతి సార్' అయితే చిన్నప్పుడు నేను అంటే మాది చాలా పల్లెటూరు. సో, అక్కడ ఈవినింగ్ 5:30కి ఏదో వారానికి ఒక సినిమా యేసేవాళ్ళు. 'పెళ్లి పందిరి' సినిమా వస్తే, లేకపోతే 'శుభలగ్నం' సినిమా వస్తే అసలు ఓ చిన్న రూమ్ 10 మంది పట్టే రూమ్‌లో 50 మంది మొత్తం ఊర్లలో అమ్మలక్కలందరూ కూర్చొని అంటే సార్ ఎప్పుడు లెజెండ్ తర్వాత ఈ జెన్‌జీ బ్యాచ్‌కి తెలిసావు. మాకు ముందు నుంచే సార్ లెజెండ్. సో, సార్ అసలు అంటే మా అమ్మకి ఫోటో పంపించాను నేను ఫస్ట్ టైమ్ సార్‌ని కలిసినంక. మా అమ్మకి ఎవరో ఏఐ ఫోటో అని చెప్పిల్లట. ఏఐ కాదు మమ్మీ నేను నిజంగానే కలిసినా అంటే మా అమ్మ నమ్మదిగ. ఈ అమ్మ ఏఐతోని అంటే చాలా జనుడు కలిసినాం, మాట్లాడినాము. ఇక తర్వాత సత్య అని మన మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. "అరే! ఒక వీడియో తీసి పంపబ్బా మా వాళ్ళు నమ్ముతలేరు" అని చెప్తే ఇందాక ఒక వీడియో తీసిల్లు సార్. ఇప్పుడన్నా మా అమ్మ నమ్ముతదేమో. సో, అది అంటే ఏఐతోని కొంచెం బ్యాడ్ థింగ్స్ గూడా అయితున్నాయి. సో, ఈవెన్ అంటే నాకు సార్‌ది ఎడిటర్ సార్‌ది గూడా ఈవెన్ 'రాధేశ్యామ్' గాని, ఆఫ్‌కోర్స్ మన 'మగధీర' గాని అంటే చాలా అంటే ఒక నా పాటని ఒక పెద్ద టెక్నీషియన్స్ చేతిలో పడితే మొన్న ఒకసారి తమ్మారెడ్డి సార్ ఒకరోజు నన్ను 'ప్రసాద్ ల్యాబ్స్‌కి' పిలిచారు. ఒకసారి నీ పాటలు చెక్ చేసుకుందువు రావయ్య అంటే నేను అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌తోనే ఎళ్ళాననమాట. ఎందుకంటే అప్పటి వరకు గూడా ఒక చిన్న అసంతృప్తి, ఏదో బాధ. అంటే ఇన్ని మంచి పాటలు చేసినాము. అహ్మదాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్ అయినాయి. దాదా సాహెబ్‌కి నామినేట్ అయింది. కాన్స్‌కి నామినేట్ అయినాయి. ఆడియో పరంగా బానే ఉంది. కానీ విజువల్ దగ్గర ఏదో ఒక అసంతృప్తి. సో, అది చూసాక ఆ రోజు నేను ఒక 100 మందితోని చెప్పుకున్నాను సార్. అంటే మీ విజువల్ గాని, మీ టేకింగ్ గురించి నేను చెప్పేంత నా స్థాయి కాదు. బట్ అది చూసాక నాకు అసలు అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలే. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయా నేను. వెళ్ళిపోయి చాలా అసలు కారులో కూర్చొని చాలా వరకు సాధించినాం రా ఒకటి. సరే సినిమా నాకు డెఫినిట్‌గా అసలు సూపర్ నచ్చింది సార్ సినిమా. సినిమా నచ్చడం పక్కన పెడితే నా పాట, నా వర్క్ ఒక పెద్ద టెక్నీషియన్స్ నేను చిన్నప్పటి నుంచి లయ గారు గాని, ఆ 'ప్రేమించు' సినిమాలో అసలు మీ యాక్టింగ్ ఇప్పటికి కూడా నాకు మీకు నంది అవార్డ్ కూడా వచ్చింది దానికి నాకు మొన్న మీరు సెయింట్ లూయిస్‌లో, యూఎస్‌లో కలిసినప్పుడు కూడా నేను మీతోని చెప్దాం అనుకున్నా ఈ విషయము. బట్ మీకు ఒక 100 మంది లైన్ కట్టిల్లు మీతోని ఫోటో దిగడానికి. నాకసలు కనీసం కలిసే అవకాశం కూడా రాలేదు మీ దగ్గరికి. సో, డెఫినిట్‌గా ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద 100% ఉంటది. ఇంకా దీనికి అంటే చోటా సార్ గాని, జగపతి సార్ గాని రోజు నాకు మెసేజ్‌లలో చిన్న ట్రాక్ పంపించినా బావుంది అని చెప్పి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా నా కోసం టైం తీసుకొని అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ పర్సనల్‌గా కూడా 2, 3 సార్లు ఇంటికి పిలిచి కూడా నాతోని ఇట్లా చేస్తే బావుంటది, ఇట్లా చేస్తే బావుంటది అని చెప్పి జగపతి సార్ కూడా అంటే చాలా పెద్దాయనకి అవసరం లేదు. ఫోన్‌లో 2 ముక్కలు మాట్లాడితే అయిపోతది. బట్ నైట్ 12కి కూడా కాల్ చేసి, "కార్తీక్ ఆ ట్రాక్ చాలా బాగా కొట్టినావు. నాకు చాలా హాంటింగ్ ఉంది. షూటింగ్ జరుగుతుంటే అందరూ మీ పాటల గురించి మాట్లాడుకుంటారంటే ఇక అంతకన్నా ఒక టెక్నీషియన్‌కి కావాల్సింది ఏముంటదండి అది. అంటే చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చిందది. ఇందాక కూడా సార్‌తోనే అన్నా, "సార్ నేను ఒక 1 మినిట్ అయితే నేను మాట్లాడతా సార్ మీ అందరి గురించి నాకు చాలా ఎప్పటినుంచో ఉంది లోపల." అంటే "మాట్లాడు కార్తీక్" అన్నారు. అండ్ పాటలు కూడా అండి అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ఈ పాటలు ఏం మనం ప్రస్తావించొద్దు అన్నారు సార్. ఆడియో ఇంకా మనకు లాక్ అవ్వలేదు కాబట్టి. 'వదలా' సాంగ్ గాని, లేకపోతే 'చిన్న చిన్న' సాంగ్ గాని, ప్రతి పాట గూడా ఏదో ఒక పెద్ద టాప్ మోస్ట్ అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ పరంగా గాని అండ్ ఎవ్రీథింగ్. నిన్న యాక్చువల్లీ మాకు గ్లిమ్స్‌కి టైం లేకుండే. సార్ వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఇచ్చారు. నైట్ 12:30 వరకు. ఇది మీరు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇది. ఇంకా చాలా ద బెస్ట్ యెట్ టు కమ్ అది.
వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు యాక్ట్ చేసిన మా హీరోయిన్ గారికి అండ్ కిషోర్ గారు కూడా ఒకరోజు నాకు టైం తీసుకొని, "కార్తీక్ నీ వాయిస్ బాగుంది కదా! నువ్వు మంచిగా పాడుతున్నావు కదా! నీదే ఉంచొచ్చు కదా ట్రాక్" అన్నారు. లేదు సార్ అది. అది చిన్న చిన్న సాంగ్ సార్ అది. సో, ఫస్ట్ అందరికి గూడా నేను ఏదో ఏదో అనుకున్న ఏదేదో మాట్లాడేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేసిందొకటి. నాకు ఇది డెఫినిట్‌గా నేను చేసిన, అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అయితదన్నట్టు నేను చేసిన వర్క్‌కి ఒక మంచి ప్లేస్‌మెంట్ దొరికిందని అనుకుంటున్నా. అండ్ డెఫినిట్‌గా ఈ సినిమాని, పాటల్ని అండ్ నాకు సంబంధించిన వర్క్స్‌ని, అట్లనే సినిమాకి సంబంధించిన అన్నీ గూడా మీరందరూ ఆదరించి అండ్ ఇంకొంచెం నాలాంటి టెక్నీషియన్స్‌కి ఇంకా మీరందరూ సపోర్ట్ చేయాలి, మీడియా మిత్రులు అండ్ నా ఫ్రెండ్స్ అందరికి గూడా పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ. సూపర్బ్! థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆయన అభిమానించే వాళ్ళు